ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోని చూడబోతున్నారు. ఈ వ్లాగ్ని నేను మధ్యాహ్నం నుంచి షూట్ చేస్తున్నాను. చిచ్చు స్కూల్ పక్కనే కాబట్టి ఇంటికి వచ్చి తినిపోతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. అక్కేది అక్క అక్కేది అక్కేది అది అక్కేది చిచ్చు చిచ్చు అయ్యా అయ్యా తిను తినే తినిపిస్తా పట్టు. తిను గబగబా టైం అయిపోయింది. అక్కడ 5 దగ్గర వచ్చే వరకే నీకు టైము. తినేసి స్కూల్ పోతాను. ఈరోజు వద్దాను. నేనే తింటాననింది. 2 ముద్దలు ఏమో తినింది. ఇంకంతే వాగుతానే కూర్చుంది. ఇంకా ప్లేట్ తీసుకొని నేనే తినిపించినాను. పాపం తింటుంది కానీ కరెంట్ లేదు. కరెంట్ పోయింది. ఇక తిని బాబుతో కూర్చొని ఆడుకుంటా కూర్చునింది కాసేపు వెళ్ళే వరకు. కరెంట్ రాగానే చిచ్చోడు ఖుషి అయిపోయినాడు. చూడండి ఎట్లా నవ్వుతున్నాడు. ఇది చిచ్చోడికి ఫేవరెట్ పాట. మరి హీరోయిన్ని చూస్తాడో హీరోని చూస్తాడో తెలియదు కానీ ఎంత ఏడుపులో పెట్టినా పాటని ఏడుపు ఆపేసి మరీ వింటాడు. ఇక చిచ్చుకి స్కూల్కి టైం అయింది. ఇక నేను చిచ్చోడు వదిలి రావడానికి బయలుదేరినాం. స్కూలు మేముండే అపార్ట్మెంట్ పక్కనే. ఇక్కడ నుంచి పోవడానికి ఒక 3 నిమిషాలు పడుతుంది. అందుకే క్యారీ ఇంకా పంపించడం లేదు. ఇంటికి పిలుచుకొచ్చి తినిపించి పంపిస్తాను. ఇంకా చిచ్చుని స్కూల్లో వదిలేసి వచ్చినాక బాబుకి ఫీడ్ చేసి కాసేపు ఆడుకున్నాము. వాడు మేలుకున్నప్పుడు వాడితోనే టైం స్పెండ్ చేయాలి. అందుకే నాకు ఏదైనా పని ఉంది అంటే బాబు నిద్రపోయినప్పుడే నేను పనులన్నీ చూసేసుకుంటాను. తినిపించిన తర్వాత కాసేపు కూర్చోబెట్టాను తేపడానికి. ఆ గ్యాప్లో పాటలు అవి చూస్తా ఎంజాయ్ చేసినాం ఇద్దరము. బాబు నిద్రపోనప్పుడు నాకు ఏదైనా పని ఉందంటే పాటలే పెడతాను. పాటలు లేదా బొమ్మలు ఇస్తే ఆడుకుంటాడు. లేదా ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మాట్లాడితే కూడా బాగా ఇష్టపడతాడు. ఇంకా చిచ్చోడికి బాగా నిద్ర వచ్చేసింది. కాలుపైనే ఊపి నిద్రపిచ్చేసినాను. నిద్రపోయినాక ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టినాను. చిచ్చోడిని పడుకోబెట్టిన తర్వాత నేను పోయి అన్నం పెట్టుకొని వచ్చుకున్నా తినడానికి. కంప్యూటర్ని పైన ఉండేదాన్ని తీసి కింద పెట్టుకున్నాను. లైటింగ్ పడుతుంది, కనిపించడం లేదు సరిగాని. తింటున్నానని చిచ్చోడికి సిగ్నల్ పోయినట్టుంది, లేసేసినాడు. మళ్ళా ఊపి పడుకోబెట్టి మళ్ళీ తిన్నాను. మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ దాటినారు. చాలా హ్యాపీగా ఉంది.
నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని వ్యూస్ వచ్చేది కాదు. తర్వాత వ్యూస్ వచ్చే మొదలుపెట్టినాక అమ్మకి బాగాలేక అప్పుడు వీడియోస్ ఆపేశాను. తర్వాత డెలివరీ అయ్యి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పటికీ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కాబట్టి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అందించండి. ఇక భోజనం తిన్నాక బాబు పక్కనే ఒక 1/2 అవర్ పడుకున్నాను. కాసేపు పడుకొని లేచాక బట్టలు ఉతుక్కున్నాను. పొద్దునే ఎక్కువసేపు నిద్రపోయాడంటే పొద్దునే ఉతుక్కుంటాను. లేదు పొద్దునసేపు ఎక్కువ నిద్రపోలేదు అంటే మధ్యాహ్నం నిద్రపించాక అప్పుడు బట్టలు ఉతుక్కుంటాను. నా బట్టలు ఉతకడం అయిపోయాక చిచ్చోడు లేచేసినాడు. ఇంకా ఇద్దరం కలిసి చిచ్చుని స్కూల్ నుంచి తీసుకురావడానికి పోయినాము. బెల్ కొట్టేసిన అంతే స్కూల్. లిఫ్ట్ ఎక్కగానే చిచ్చోడికి ఏం ఖుషీనో ఫ్యాన్ చూస్తుంటాడు. లేదా లిఫ్ట్లోకి ఎక్కినాక దయచేసి డోర్ వేయండి అనగానే దిక్కులు చూస్తుంటాడు. ఎవరబ్బా ఆంటీ ఎక్కడి నుంచి మాట్లాడుతుందా అని. చూడు చూడు అట తల కొట్టుకుంటా చూడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు వీడియోలు తీసాను. ఇంకా వచ్చేటప్పుడు కూడా వీడియో తీస్తానని తల కొట్టుకుంటాను. ఇంకా తీస్తానవా నువ్వు అప్పటి నుంచి వీడియో అనేది. చిచ్చు కూడా వీడియోలు తీస్తుంది. సెల్ ఆన్ చేసుకొని వాగుతూనే ఉంటుంది. నాకన్నా బాగా మాట్లాడుతుంది. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను త్వరలో. తీసేసిందిరా ఇది దొంగమ్మకంది. ఇంకానే వేస్తా. వద్దు చేసుకుంటా. వద్దు లాగలేవు అడ చేది. ఇంటికి వచ్చేసాం. ఇంకా చిచ్చు స్కూల్ నుంచి రాగానే స్కూల్లో ఏమేమి జరిగిందో అన్నీ చెప్తా ఉంటుంది. మీరు కూడా వినండి ఏం చెప్తారు. అవునా సరే. యూనిఫాము తెప్పిస్తారంటున్నా. బాగుందా ఈరోజు స్కూల్లో? ఏం చెప్పినారు? బాగా ఆడుకున్నావా? కనిపించలే. ఎందుకు ఇటు ప్రకార కనిపించలే. అయ్యో అందుకని అక్క అంటున్నారా? నువ్వేమన్నా చెప్పినావా? ఏమన్నారు? ఎంతమంది నీకు ఫ్రెండ్స్? అంతమందా? అంతమంది ఫ్రెండ్స్ అయినావా నీకు? ఏం పేరంట? నీ పేరేనా పిల్ల పేరు కూడా? ఎంత తీక్షణంగా వెళ్తున్నాడా. ఓన్ చెప్తుంది అక్క చిచ్చుడా. అయ్యో వాళ్ళు తాగి తిందు సరేనా? చిచ్చుడా బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.